పాకిస్తాన్ లోని ఫరూఖాబాద్ లో ఒక షాకింగ్ ఇన్సిడెంట్ జరిగింది. ఎటువంటి ఎన్ఓసి లేకుండా అర్ధరాత్రి పూట ఒక లోకల్ బిజినెస్ మ్యాన్ 125 ఏళ్ల నాటి హిస్టారికల్ గురుద్వారా శ్రీ గురుసింగ్ సభా సాహిబ్ ని కూల్చేశాడు. జూన్ 24 రాత్రి జరిగిన ఈ ఘటనతో అక్కడ సిక్కు మైనారిటీలు రోడ్డు పైకి వచ్చి ప్రొటెస్ట్ చేశారు. దీనిపై ఇండియా తీవ్రంగా రియాక్ట్ అయింది. మన విదేశాంగ ప్రతినిధి రణ్దీప్ జైస్వాల్ గారు ఈ హేయమైన చర్యను ఖండిస్తూ వెంటనే ఎంక్వైరీ జరిపి ఆ పవిత్ర స్థలాన్ని రీబిల్డ్ చేయాలని డిమాండ్ చేశారు. పాకిస్తాన్ లో మైనారిటీలపై ఇలాంటి అటాక్స్ కంటిన్యూగా జరుగుతున్నాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. సిక్కుల ప్రొటెస్ట్ తర్వాత అక్కడ సీన్ మారింది. పాకిస్తాన్ పంజాబ్ సీఎం మరియం నవాజ్ గారు ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకుని సుమోటుగా యాక్షన్ తీసుకున్నారు. ఆ దేశ మైనారిటీల శాఖ మంత్రి రమేష్ సింగ్ అరోరా గారు స్పాట్ ని విజిట్ చేసి ల్యాండ్ ఓనర్షిప్ పై ఇన్వెస్టిగేషన్ చేయాలని ఆర్డర్ ఇచ్చారు. ట్విస్ట్ ఏంటంటే గత 80 ఏళ్లుగా పాడుబడిన ఆ ఏరియాలో చాలా మంది లోకల్ వ్యాపారులు ఫ్యామిలీ సెటిల్ అయ్యారు. ఇప్పుడు అక్కడ రీకన్స్ట్రక్షన్ పనులు స్టార్ట్ చేస్తే డజన్ల కొద్ది ఫ్యామిలీలు రోడ్డు పక్కన పడతాయని, వాళ్లకు ఆల్టర్నేటివ్ ఇల్లు ఉపాధి చూపించాలని లోకల్స్ డిమాండ్ చేస్తున్నారు. ఈ టెన్షన్ ఎటు దారి తీస్తుందో చూడాలి.